స్తోత్రం. దేవుడు క్రమమైన వారి మీద దృష్టి నిలుపుతాడు. దేవుడు క్రమమైన వారికి ఖచ్చితంగా ఆలస్యం అవుతుందేమో కానీ ఫలము ఖచ్చితంగా దేవుడు వారికి ఫలాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అందుకే ఊరికనే చెప్పను, కానీ నేనెవ్వరికీ దేవుని ఇవ్వను. ఎవరిస్తారు? ప్రభు దగ్గర నుంచి నేను ప్రతిఫలం పొందాలనుకుంటే అది నీకు దేవునికి ఆ సంబంధం బాండింగ్ కరెక్ట్గా ఉండాలి. దీనికి స్తోత్రం. ఆ బాండింగ్ ఎప్పుడైతే దాన్ని కొనసాగిస్తూ ఉంటామో ఆ బంధం బలపరచబడుతూ ఉంటుంది. ఏమండి, వాక్యం ఎందుకే చెబుతుంది, నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను. స్తోత్ర. అర్థమైందండి? నన్ను ప్రేమించేవారిని నేనేం చేస్తాను అంటే, ఒక వ్యక్తి దేవునికి ఎంత ప్రయారిటీ ఇస్తారో, నువ్వు ఇంట్లో వాక్యం చదవడం కావచ్చు, ఇంట్లో ప్రార్థన చేయడం కావచ్చు, నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలవో ఆ ప్రాధాన్యతను బట్టే దేవుని యొక్క కటాక్షము ఆ కుటుంబం మీద నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. నోహ మీదకే ఎందుకు దేవుని కటాక్షం రావాలి? నోహ ఇంటి వారినే దేవుడు ఎందుకు, మీరు మాత్రమే ఈ తరము వారిలో నేను చూసినప్పుడు మీరు